అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ అలాట్ మన రెస్పెక్ట్ సినిమా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి సస్తా ఎంటర్టైన్మెంట్స్ అంట. థర్డ్ ఐ ఎంటర్టైన్మెంట్స్ అంటున్నారు, నీలిమ వెబ్ సిరీస్ అంటున్నారు. సో వెబ్ సిరీస్ పేరు వచ్చేసి నీలిమ అంట. కాస్టింగ్ కాల్ యాక్టర్స్ రిక్వైర్మెంట్ ఉందంట. ఫీమేల్ లీడ్ క్యారెక్టర్ కోసం 18 నుండి 35 సంవత్సరాల వాళ్ళు, అలాగే మేల్ లీడ్ కోసం 20 నుండి 50 సంవత్సరాల వాళ్ళు, చైల్డ్ బాయ్ కావాలంట, 12 సంవత్సరాల అబ్బాయి కావాలంట. సో ఇంట్రెస్టెడ్ పీపుల్ సెండ్ యువర్ పిక్స్ అండ్ ప్రొఫైల్ డీటెయిల్స్ టు అని ఇక్కడ వాళ్ళు వాట్సాప్ నెంబర్ ఇచ్చారండి. నో కాల్స్ ఓన్లీ వాట్సాప్ అని ఇక్కడ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇచ్చారు. అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్లు ఏం అడుగుతున్నారు అంటే, సార్ ప్రొడ్యూసర్ని రీచ్ అవ్వడం ఎలాగా అని అడిగితే, ఇక్కడేనండి రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. వెళ్ళి సార్ నమస్తే సార్, మీరు ప్రొడ్యూసర్ కదా అంటే వచ్చేస్తారు. అంటే నేను 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 పెట్టడానికి పర్పస్ ఏదైతే ఉందో ఆ పర్పస్ రోజు రోజుకు కిల్ అవుతుందేమో అనే భయం అనేది నాకు స్టార్ట్ అవుతుంది. నేను ఇలాంటి వాటి కోసమే ముందు ఒక 100 వీడియోలు చేసేసానండి. దయచేసి మీరు పెద్ద మనసు చేసుకుని ముందు 100 వీడియోలు చూసేసేయండి. చూసేసి మీకు ఒక మెచ్యూరిటీ అనేది వస్తుంది. సో ఇక్కడ ప్రొడ్యూసర్లని మీరు అప్రోచ్ అవుదాం అనుకుంటున్నారు. కాకపోతే ప్రొడ్యూసర్లను మీకు ఎందుకు టైం ఇస్తారని మీరు అనుకుంటున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ నాగబైరు అనేవాడు ఏం చేశాడు అంటే, విజయ్ నాగబైరు సో అండ్ సో రెస్పెక్టివ్ పీపుల్ తోటి ఒక 102 సినిమాలు వర్షన్ రైటర్గా రాశాడు. 22 సంవత్సరాల్లోనే ఇండస్ట్రీలో అన్నాడు. ఒక 10+ సినిమాలకి టైటిల్ కార్డు రాశాడు. అందులో ఒక సినిమా రిలీజ్ అయింది, మిగిలిన రిలీజ్కి ఇదిలో ఉన్నాయి. అలాగే ఒక టెలివిజన్కి ఒక 3000 ఎపిసోడ్లు డైరెక్షన్ చేశాడు. అలాగే టెలివిజన్కి కొన్ని ఎపిసోడ్లు రైటర్గా చేశాడు. ఈ మొత్తం విజయ్ నాగబైరు రెజ్యూమే, మీ రెజ్యూమే చెప్పండి నాకు అని ఒక ప్రొడ్యూసర్ అన్నప్పుడు, సార్ నేను ఇన్ని షార్ట్ ఫిల్మ్లు చేశాను సార్, లేదంటే ఒక మంచి కథ అనుకున్నాను సార్, కథ అనుకున్నాం, డైరెక్షన్ చేస్తాను గ్యారెంటీ సార్, షార్ట్ ఫిల్మ్ చేశాను. ఆ షార్ట్ ఫిల్మ్లు ఎంతలో చేసావు? 10,000, 20,000, 30,000, ఎక్స్ట్రీమ్ లెవెల్ అంటే 1,00,000. సో ఈ ₹1,00,000 నువ్వు హ్యాండిల్ చేయగలుగుతున్నావు. నువ్వు సినిమా సెట్లో ఉండే 16 క్రాఫ్ట్లని, ఆఫ్ సెట్లో ఉండే 8 క్రాఫ్ట్లని నువ్వు హ్యాండిల్ చేయగలవు. నాకు నమ్మకం ఏంటి? నువ్వు హ్యాండిల్ చేయలేకపోతే నా పరిస్థితి ఏంటి? ఇప్పుడు అక్కడికి వెళ్ళి డిఓపి మీద నువ్వు ఫైట్ చేసి, ఆర్టిస్టుల మీద నువ్వు ఫైట్ చేసి, నేను డైరెక్టర్ నేను ట్రాన్స్లేషన్ వచ్చినట్టు మాట్లాడాను అనుకో, షూట్ ఆగిపోయింది అనుకో, అప్పుడు ఏంటి పరిస్థితి? దానివల్ల ఆ ప్రొడ్యూసర్కి ఎంత నష్టం? ఇన్ని ఆలోచిస్తాడు ప్రొడ్యూసర్. అందుకని నీ రెజ్యూమే అడుగుతాడు. అందుకనే కొన్ని సినిమాలకి ఎవరి దగ్గర పని చేయి అంటాడు. పని చేస్తున్నప్పుడు నీకు అక్కడ ఒక డైరెక్షన్ టీమ్ లోనో రైటింగ్ టీంలోనో నువ్వు పనిచేస్తున్నప్పుడు నీకు అక్కడ ప్రొడ్యూసర్లు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు పరిచయాలు అవుతారు. ఆ పరిచయాల్లో నువ్వు వెళ్ళి వీళ్ళని బట్టి నీ కథల్ని వాళ్ళకి చెప్పడం కావచ్చు. నీ కథ వాళ్ళకి నచ్చితే 1-2 సినిమాలకి రైటింగ్ డిపార్ట్మెంట్తో పాటు డైరెక్షన్ డిపార్ట్మెంట్ పనిచేయమని అడగటం కావచ్చు. నీ బిహేవియర్ అనేది నువ్వు హ్యాండిల్ చేయగలవు అనే ఒక నమ్మకం వచ్చినప్పుడు ఆ ప్రొడ్యూసర్లు ఏం చేస్తారు అంటే, వాళ్ళు రెస్పెక్టివ్ హీరోస్ టైం తీసుకొని వాళ్ళకి వెళ్ళి కథ చెప్పి రమ్మంటారు. లేదంటే నువ్వు ఆల్రెడీ ఒక 7-8 సినిమాలు పనిచేస్తావు కాబట్టి అక్కడ నీకు సో కాల్డ్ హీరోలతో ఒక పరిచయం అనేది ఏర్పడుతుంది. కాబట్టి హీరోల దగ్గరికి నువ్వే వెళ్ళి, సార్ నేను ఇలాగ ఒక కథ రెడీ చేసుకున్నాను సార్, నా కథ వినండి మీరు అంటే వాళ్ళు వెంటనే టైం ఇవ్వచ్చు. వాళ్ళు టైం ఇచ్చిన తర్వాత వాళ్ళు ప్రొడ్యూసర్ రెఫర్ చేస్తారు. ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటి అంటే, ముఖపరిచయం లేనివాడు ఎవరి దగ్గర ఎవడు కథ వినడు. ముఖపరిచయం లేని వాడెవడికి ఎవడు ప్రొడ్యూస్ చేయడు. ముఖపరిచయం లేని వాడెవడికి ఏ హీరో కూడా టైం ఇచ్చి కథ వినడు అనేది మెయిన్గా తెలుసుకోండి. సో ఏదర్ నీ దగ్గర నీకు వాళ్ళకి ముఖపరిచయం ఉండాలి, లేదంటే వాళ్ళ మేనేజర్లకి నీకు ముఖపరిచయం ఉండాలి. అక్కడ మేనేజర్లు కథ వినాలి, కానీ ముఖపరిచయం లేని వాళ్ళ దగ్గర వినరు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మహేష్ బాబుకి కథ చెప్దాం అనుకుంటున్నాను, నేను తారక్కి కథ చెప్దాం అనుకుంటున్నాను అనుకుందాం. అప్పుడు నేనేం చేయాలి? నాకు మహేష్ టీంలో కావచ్చు, తారక్ టీంలో కావచ్చు, ఎవరైతే పరిచయం ఉన్నారో వాళ్ళకి నేను ఒకసారి వెళ్ళి కలవాలి. వాళ్ళకి ట్రీట్ ఏదో ఒకటి అరేంజ్ చేయాలి. అరేంజ్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే, వాళ్ళు వస్తారు, ఆ ట్రీట్ తీసుకుంటే ఇలా ఒక కథ అనుకుంటున్నాను, అబ్బా తారక్ అయితే చాలా బాగుంటుంది, మరి ఏంటి అంటే వాడు ఆ ట్రీట్ తీసుకున్న తర్వాత, ఓకే అన్న బాగుంది కదా, ఓ పని చేస్తానన్న, మన మేనేజర్ పలానా రవి గారు అని ఉన్నారు, లేదంటే వెంకట్ గారు అని ఉన్నారు, లేదంటే ఆదిత్య గారు అని ఉన్నారు, సో నేను వాళ్ళకు ఒక్కసారి చెప్పుంచుతానన్నా అని. సో ఆదిత్య గారి టైం తీసుకొని, అన్న సార్ మిమ్మల్ని పలానా దగ్గర పలానా కాఫీ షాప్లో పలానా టైంలో కలుద్దాం అనుకుంటున్నారు.
అవునా సరే అమ్మా అని వెళ్ళి అక్కడికి వెళ్ళి నేను కాఫీ షాప్లో వాళ్ళ కథ చెప్పడంతో పాటు వాళ్ళ ఇది ఎలా ఉంటుంది అంటే ఇది దరిద్రుడక లేదంటే ఏంటి అనేది కూడా ఇది చేసే ఒక ఆఖరి మీరు ఎలాంటి వెహికల్లో వస్తారనేది కూడా వాళ్ళకి కౌంట్ ఉంటుంది. మీరు నడుచుకుంటూ వచ్చారా, మీ అటైర్ అనేది అంటే మీ డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉంది, మీ లుక్ ఎలా ఉంది, మీరు ఎలాంటి వెహికల్లో వచ్చారు, ఆ కాఫీ షాప్కి వచ్చిన తర్వాత కాఫీ బిల్ మీరు పే చేస్తాను అని అన్నారా, లేదంటే వాడు పే చేస్తుంటే చూస్తూ ఉన్నారా, ఈ మొత్తం కూడా క్యాలిక్యులేట్ అవుతుంది. క్యాలిక్యులేట్ అయిన తర్వాత ఎస్ హీ హ్యాస్ దట్ ఫినాన్షియల్ ఇది అని వాళ్ళకి అనిపించిన తర్వాత ఈ అటైర్తో పాటు వాళ్ళకి కథ కూడా నచ్చినట్లయితే అప్పుడు వాళ్ళు తారక్కి టైం తీసుకొని తారక్కి కథ చెప్పించడానికి ఒక పాసిబిలిటీస్ ఉంటాయి. అప్పుడు మీరు తారక్కి చెప్పడానికి ఒక పాసిబిలిటీస్ ఉంటాయి. కాబట్టి ఇన్ని స్టెప్స్ ఉంటాయి. ఏదో డైరెక్ట్గా నేను నా దగ్గర ఒక అద్భుతమైన కథ ఉంది, ఆ కథ నేను చెప్పగానే ప్రొడ్యూసర్లు వచ్చి 100 కోట్లు పెట్టేస్తారు, లేదంటే ₹1 కోటి 50 లక్షలు 10 లక్షలు పెట్టేస్తారు అని గర్వంలోనే బయటికి రండి. ఇక్కడ ఎప్పుడు మూర్ఖుడు కాదు, మీరు మాత్రమే మూర్ఖులు. ఎందుకంటే మీకు ఎలాగ అప్రోచ్ అవ్వాలో తెలియదు కాబట్టి. సో హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నించండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వచ్చేసి వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 7731011071. ఐ రిపీట్ 7731011071. సో డిస్క్లైమర్ అని అందరికీ తెలిసిందే కదా. పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళల్లో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి వాళ్ళని ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు కాస్టింగ్ రిక్వైర్మెంట్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి కాస్టింగ్ రిక్వైర్మెంట్ ద్వారా మీ అందరికీ లైఫ్లో అద్భుతాలు జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీళ్ళంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.